గణేష్ అందరికీ ఇక్కడ కామెంట్స్లో మనకు చేస్తారు. జై జై గణేష్ అనేసి యాదగిరి అన్నగారు లైవ్లో మనకు కామెంట్ చేస్తారు. హాయ్ అన్నయ్య. మీరు అక్కడి నుంచి ఎవరైతే వచ్చి అందరూ ఇక్కడ దగ్గరలో ఉన్న జనాలు వచ్చి చూసి వెళ్తారు. ఖైరతాబాద్ గణేష్కి పెయింటింగ్స్ అని అప్డేట్స్ అందిస్తాయి. మీరు అందరూ రాలేరు కాబట్టి మన అందరు సబ్స్క్రైబర్స్ గురించి నేను లైవ్ పెడతాను. ప్రతిరోజు గణేషుని గురించి అప్డేట్స్ మీకు అందిస్తాను. ఎవరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేరో అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్లో మీకు ప్రతిరోజు మన అప్డేట్స్ అనేది అందిస్తూ ఉంటాను. వీడియోస్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మరి అంటే ఖైరతాబాద్ గణేష్ ఇక్కడ ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేస్తారు. హైదరాబాద్లో చాలా అన్ని గణేష్ గురించి మీకు అనేసి అప్డేట్స్ అని అందిస్తూ ఉంటాను. నాటు కాదు ఇప్పుడు పండుగ 7 తారీఖు ఉందనుకో 5 తారీఖే బంద్ చేస్తాం. మళ్ళీ నిమజ్జనం తెల్లాలి. అప్పటిదాకా ఉంటుంది అనమాట. అన్నయ్య వీడియోస్ అనేవి పెడుతూనే ఉన్నా. నాగేందర్ అన్న గారు మన వీడియోస్ ప్లీజ్ అని అన్నారు కదా, వీడియోస్ పెడుతూనే ఉన్నా. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్క వీడియో అనేది వస్తూనే ఉంటుంది. పెయింట్స్ అనేది ఇప్పుడు లైవ్లో వేస్తారు. ఇక్కడ మనకు శ్రీనివాస కళ్యాణ మండపంలో చూసుకున్నట్లయితే శివపార్వతుల కళ్యాణ మండపంలో పెయింటర్స్ మనకు వేస్తారు చూడండి. అప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ శ్రీనివాస కళ్యాణ మండపంలో కూడా పెయింటర్స్ వేస్తారు. ఇక్కడ గణేశునికి మనకు పైనంగా చూసుకున్నా కూడా పెయింటర్స్ వేస్తారు. లైవ్లో నడుస్తుంది పెయింటింగ్ వర్క్స్ అనేది. పెయింటింగ్ అనేది పూర్తిగా ఫినిష్ కాలేదు. మనకు వైట్ పెయింట్ వేసారు కదా, మనకు మట్టి వినాయకుడు కాబట్టి ఫస్ట్ వచ్చేసి మనకు వైట్ పెయింటింగ్ వేసారు. వైట్ పెయింట్ తర్వాత వచ్చేసి మనకి ఏదైతే నగలు ఉన్నాయి కదా, ఆ నగలకు అన్నిటికీ మనకు ఎల్లో కలర్స్ పెయింట్ వేసారు. వీళ్ళు ఒక్కొక్క పెయింటింగ్ మనకు వేసుకుంటూ వస్తారు. మనకు వినాయకునికి వచ్చేసి కుడివైపున అయితే శ్రీనివాస కళ్యాణ మండపం ఉంది. ఈ డొనేషన్ కౌంటర్ ఏదైతే ఉందో దానికి బ్యాక్గ్రౌండ్లో మనకు శ్రీనివాస కళ్యాణ మండపం ఉంది. అక్కడ వేస్తే మనకు పెయింట్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. వినాయకునికి వచ్చేసి మాకు ఇక్కడ పైన కింద పాదాల నుంచి చూసుకుంటే పంచ నుంచి పైన వడ్డానము మళ్ళీ అంటే పై వరకు మనకి వేస్తారు. ఇక్కడ వచ్చేసి రావుకేతు దేవతలకు కూడా పైన నగలకు వేసారు. వినాయకునికి ఇక్కడ వచ్చేసి గద ఉంది కదా, వినాయకుని గద కూడా పెయింటింగ్ అనేది అయిపోయింది. మరి శివపార్వతుల కళ్యాణ మండపానికి ముందట కమాను కూడా మనకు పెయింట్ అనేది అయిపోయింది. విగ్రహాలకు పైనగా వర్క్ పైన సెల్లర్కు వేస్తారు కాబట్టి విగ్రహాల పైన మనకి కప్పి ఉంచారు. ఇక్కడ చూస్తున్నాగా మనకి రావుకేతు 2 దేవతలు వినాయకుడికి ఎడమవైపున మనకు దర్శనం ఇస్తారు అన్నట్లు. ఇక్కడ వచ్చేసి ఎలుక మనకి ఇక్కడ అయోధ్యలో ఏ విధంగా అయితే ఉందో మనకి బాలరాముడు ఇక్కడ వినాయకుని దగ్గర వస్తున్నారు. ఈ సంవత్సరానికి ఇస్తే మన అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్గా అయోధ్యలో రామునికి ఇక్కడ వస్తే మనకు దర్శనం ఇస్తుంది. ఈసారి ఖైరతాబాద్ గణేష్ దగ్గర